సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ మధు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ డిప్యూటీ మేయర్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. మేయర్ పదవి తెలుగుదేశం పార్టీకి వెళ్లడంతో డిప్యూటీ మేయర్ పదవిని జనసేన పార్టీకి ఇవ్వాలని కూటమి నేతలు నిర్ణయించారు. కూటమి నేతల మధ్య అంగీకారం కుదిరినప్పటికీ అభ్యర్థి ఎవరు అనే దాటిపై పీఠముడి పడటంతో టీడీపీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ ఎన్నికకు గైర్హాజరయ్యారు. కోరం లేనందున డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా వేసినట్లు మున్సిపల్ అధికారులు ప్రకటించారు. డిప్యూటీ మేయర్ పదవి కోసం ఉషశ్రీ, దల్లి గోవిందరెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఉషశ్రీ వైసీపీ నుంచి వచ్చినందున టీడీపీ నుంచి వ్యతిరేకత వచ్చింది. విశాఖపట్నం మహానగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా దల్లి గోవిందరెడ్డిని జనసేన అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశమైంది. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరు కాకపోవడంతో కోరం లేక డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. వైసీపీ డిప్యూటీ మేయర్ జియానీ శ్రీధర్పై కూటమి కార్పొరేటర్లు ఇటీవల అవిశ్వాసం తీర్మానం పెట్టారు. ఇందులో నెగ్గడంతో ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక అనివార్యమైంది. గతంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అయితే ఇటీవల జీవీఎంసీ మేయర్ హరికుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇందులో నెగ్గడంతో మేయర్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. ఇక డిప్యూటీ మేయర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో సైతం కూటమి నెగ్గింది. ఈ పదవి జనసేన పార్టీకి కేటాయించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని కూటమి ఎమ్మెల్యేలు అంతా కలిసి చర్చించి డిప్యూటీ మేయర్ ఎంపికపై ఓ నిర్ణయానికి రావాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని సమాచారం. డిప్యూటీ మేయర్ పదవి కోసం ఆదివారం రాత్రి వరకు హోటల్ దసపల్లా ఎగ్జిక్యూటివ్ కోర్టులో కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, మేయర్ సుదీర్ఘంగా చర్చించి అవగాహనకు వచ్చారు. డిప్యూటీ మేయర్ పదవి తమకే కావాలని జనసేన నాయకులు గట్టిగా పట్టుబట్టడంతో టీడీపీ నేతలు అంగీకరించాల్సి వచ్చినట్లు తెలిసింది. 74వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి, 43వ వార్డు కార్పొరేటర్ ఉషశ్రీ పేర్లను వారు ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే ఉషశ్రీ వైసీపీ నుంచి కార్పొరేటర్ గా గెలిచి ఇటీవలే జనసేనలో చేరినందున ఆమె అభ్యర్థిత్వం పట్ల ఆ పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. డిప్యూటీ మేయర్ పదవికి సాంకేతికంగా కూడా ఆమె అనర్హురాలని వాదిస్తున్నట్లు తెలిసింది. జనసేన నుండి కార్పొరేటర్ గా గెలిచిన వారికే అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు తెలియవచ్చింది. జనసేన నుండి కార్పొరేటర్ గా గెలిచిన బీశెట్టి వసంతలక్ష్మి పార్టీ 4 లీడర్ గా పనిచేస్తున్నారు. ఆమెకు అవకాశం ఇవ్వాలనుకున్నా ఆమె సామాజిక వర్గానికి చెందిన పీలా శ్రీనివాసరావు మేయర్ గా ఉండడం అడ్డంకిగా మారింది. మరో కార్పొరేటర్ అయిన పీతల మూర్తి యాదవ్ తనకు పదవి వద్దని ఇంతకు ముందే స్పష్టం చేశారు. అంతేకాక పీతల మూర్తి యాదవ్ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నందున పీతల మూర్తి యాదవ్ కు డిప్యూటీ మేయర్ వచ్చే అవకాశమే లేదు. వీరిద్దరిని మినహాయిస్తే చివరకు జనసేన నుంచి 64వ వార్డు కార్పొరేటర్ గా గెలిచిన దల్లి గోవిందరెడ్డి మాత్రమే మిగిలారు. దీంతో దల్లి గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్ కావడం ఖాయమైనట్లేనని జనసేన నేతలు చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.